మీరు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో తాకుండా మీరు స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ తెచ్చుకున్నారు. యాక్చువల్గా స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ కూడా ఆ, కొన్ని రోజులు ఎత్తుకొని పోయేవాడిని. ఇప్పుడు కారులో ఉండే కాబట్టి ఎత్తుకునే ఇప్పుడు 3 స్టూడియోలు పోవాలి ఈరోజు. నేను పొద్దునే భోజనం అంతే కదా, ఇంక ఈవినింగ్ వరకు ఏం తిన్నాను. ఓకే. ఈవినింగ్ కూడా ఆకలేస్తే తింటా, లేకపోతే ఫ్రూట్స్ తినేస్తా. జామకాయ నా ఫేవరెట్, జామకాయ అవునవును. తినేస్తా. ఎందుకంటే నా నా బాడీ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నేను నీళ్ళు తాకపోయినా నా నోట్లో కరెక్ట్గా సెలవుగా ఉంది, డిహైడ్రేషన్ లేదు, యూరిన్ వైట్గానే వస్తుంది, నాకు తాగాలనే ఫీలింగ్ రాదు, తాగే అవసరం కూడా లేదు. అన్లెస్ బాగా ఎండ అట్లా ఏమన్నా ఉంటే తప్ప. ఎందుకంటే ఒకటేసారి ఫుడ్లోనే బాగా ఫ్రూట్స్ ఇవి అవన్నీ రాగి జావా పొద్దున్నే అన్నీ తొక్కేసి ఉంటాం కదా. సో బాడీ కావాల్సినంత మాయిశ్చర్ రిటెన్షన్ చేసుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యింటా. ఇక సాయంత్రం ఏం పెట్టామా నీకు, నీళ్ళు తప్ప అని. అందుకని క్యారీ చేస్తాడు, లేకపోతే ఇది కూడా అవసరంలే. ఇది కూడా కండిషన్ నాకు తెలిసింది. అంటే ఈ బాటిల్ పెట్టుకొని పోతాడు, ఇది అది ఆడిసి పెట్టేమో ఆందోళన. దీనబ్బా అది లేకుండా ఎట్లా బతకవచ్చునా చూసుకున్నా. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడే మంచి భోజనము, మంచిగా నీళ్లు తాగేసి బాగా వాకింగ్ రన్నింగ్ చేసి ఫిట్గా బయట వచ్చేసారు అనుకోండి, ఏమవసరం లేదు. పని అయ్యేందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళేందుకు ప్రశాంతం. ఇప్పుడు ఏ జంతువు అయినా అంతే కదా, పరిగెత్తికి జింకను పట్టుకొని ఫుల్గా అది 3 రోజులు చెట్టు మీద పడుకుంటుంది. మరి 2-3 రోజుల వరకు దానికి ఆకలి అనిపించదు. జింక పోతా ఉంటే కూడా అది చూస్తుంది, గమనైపోతుంది. దానికి ఆకలి లేదని దీనికి తెలుసు, దీనికి అవసరం లేదు దానికి తెలుసు.